పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాల్ని, మీ పర్ఫార్మెన్స్ ఎవరు నిందించలే. కాకపోతే ఆ సినిమా డైరెక్టర్నో, ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది. సో గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు? ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి. మనమంతా పార్ట్ ప్లే చేస్తాం. కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు. కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం, ఆ తర్వాత సెట్లలో ఉంటాం. ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఒక్కడే. అందరు ఎడిటర్లు మధ్యలో వచ్చి పోతారు, మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు, సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. సో మనమంతా ఒక పార్టే ప్లే చేస్తాం. సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా, అర్జున్ రెడ్డికి క్రెడిట్ వస్తే అది సందీప్ వంగాది, గీతా గోవిందంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది, కింగ్డమ్కి క్రెడిట్ వస్తే 100% గౌతమ్ది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. హీఈస్ ద కర్త, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. కానీ వితౌట్ అనిరుద్, వితౌట్ నవీన్ నూలి, వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్, వీళ్ళందరూ, మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్, లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది. వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనమందరం చూస్తున్నాం. ఈ మేకోవర్ గురించి చెప్పండి. అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. సో ఒక కానిస్టేబుల్గా, ఒక అండర్ కవర్ కాఫ్గా, సో గుండు చేయించుకోండి ఒక గెటప్లో. సో దానికోసం ఎలా కష్టపడ్డారు? శ్రీలంక సో బ్యాక్డ్రాప్లో దానికోసం ఎంత శ్రమించాల్సి వచ్చింది? శ్రమ ఏం లేదు, ఎంజాయ్ చేసినాం సినిమా. కథ విన్నప్పుడు నాకెందుకో జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి. ఐ థింక్ దట్ వాజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్. ఐ ఫెల్ట్ ఇట్ స్ట్రాంగ్లీ. సో గౌతమ్ని అడిగా, గౌతమ్ ఐ యు షూర్ అన్నాడు. కొన్ని ఫోటోలు పంపించిన. ఓకే విజయ్, ఇఫ్ యూఆర్ షూర్ చేద్దాము, ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు. ఒకరోజు ఫస్ట్ దేర్ ఇస్ అ డిఫరెంట్ లుక్, ఒక పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది, అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్, ఈ పీరియడ్, ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్. సో ఒకరోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టించేసినాం. సో ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది. ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని మెప్పించగలదు? ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది? ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన 2 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్. వంశీ గారు, మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమానే కథ అప్పుడే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయ్యేటప్పటికి ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు, ఇందా కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్లో చేసాం, శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమె ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి. సో కొన్ని తప్పవు కదండి, మనం అనుకుని ప్లాన్ చేసింది దిగిన ఏది లైఫ్లో అవ్వదు కదా, అలానే ఇది అంతే. సో ఎంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక. అంటే ఆడియన్స్ నుంచి విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిడుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుందని. అంటే 24 సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు. సో అది అయిపోయే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుందాం. అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్. ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారి ఈవెంట్, సినిమా రిలీజ్ ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాతే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ. వంశీ గారు సార్, మొదట్లో గౌతమ్ తిన్ననూరి గారి కాంబినేషన్లో, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. ఇది ఆ కథేనా లేకపోతే ఇది వేరే కథే సార్ గౌతమ్ గారిది? వంశీ గారు సార్, విజయ్ గారు సార్, ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చూశారు. ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు.
సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూస్ చూశారు. అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు, సక్సెస్ కావాలని చేస్తారు. కానీ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగొడుతుంది, బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా. ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి? సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రా ఆర్ జనరలీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటుండ్రా? ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్, ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు, ఆర్ ఈరోజు రాత్రి వరకు తెలియదు. ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది. సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది, ఈ సినిమా రఫ్ ఎడిట్ చూసినప్పుడు అనిపించింది, ప్రతి టీంతో మాట్లాడినప్పుడు అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి. 10:30కి ఈరోజు రాత్రి యూఎస్లో షో పడితే మనకి ఒక గంటన్నరలో తెలిసిపోతుంది. భాగ్యశ్రీ. వంశీ గారు హాయ్. భాగ్యశ్రీ. హాయ్. యా హాయ్. సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్తో మా అందరికీ పరిచయం అయ్యారు, దాంతో అందరి దృష్టి మీ వైపుకి తిరిగిపోయింది. బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు? కొంచెం ఇంగ్లీష్ ప్లీజ్. మధు క్యారెక్టర్, ఈజ్ దట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ ద నేమ్ అండ్ రెస్పెక్ట్, వాట్ యూ థింక్? I think it's a very sincere role, like Vijay said, and it'll give you a glimpse of my performance, I would say. How Gautam sir takes out a performance out of an actor is what you'll get to see in Madhu. So definitely you haven't seen like that before, but it's something interesting, and yeah, I'm sure you'll be excited to watch it. All the